బబ్లు దగ్గర ఒక మంచి పొలం ఉంది. అందులో ఏ పంట వేయాలా అని ఆలోచిస్తూ ఉంది. ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం జరిగింది? ఏం లేదు బబ్లీ, మన దగ్గర ఒక చిన్న పొలం ఉంది కదా, అందులో ఏ పంట వేయాలా అని ఆలోచిస్తున్నా. ఏదో ఒక పంట వేస్తే అది అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బుతో మనం ఇల్లు కట్టుకోవచ్చు అనుకుంటున్నా. ఏమంటావ్? ఇప్పుడు పంట వేసి దానికి కాపలాగా ఉండి అన్ని చేసేటప్పటికి చాలా సమయం మరియు చాలా ఖర్చు అవుతుంది. అదెలా అని ఆలోచిస్తున్నా. పోయినసారి మనకి ఒక స్వామీజీ వచ్చి విత్తనాలు ఇచ్చారు కదా, అవి ఏ విత్తనాలో అర్థం కావట్లేదు. ఆ విత్తనాలు వేస్తే ఏం జరుగుతుందో కూడా తెలీదు. అందుకే వేరేది వేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యకపోతే మనం తినడానికి కూడా ఇబ్బంది పడతాం. ఉన్నాయి కదండి, ఉన్న వాటిని వాడుకోకుండా వేరేది కావాలని ఎందుకు ఆలోచించటం? ముందు ఉన్నది వాడుకుందాం. నువ్వు చెప్పేది నిజమే లేవే. మనం ముందా విత్తనాలు వేసి చూద్దాం, తర్వాత దానికి కావలసిన పనులు చేద్దాం. ఎలాగోలా పొలాన్ని దున్ని ఉన్న విత్తనాలు వేశారు. అలా కొద్ది రోజులు గడిచాక, ఏంటి మనం పంట వేసి ఇన్ని రోజులవుతున్నా ఇంకా మొలకలు రాలేదు? అసలు పంట వస్తుందంటావా? అనవసరంగా ఖర్చు పెట్టి పొలం దున్నించాం, కానీ ఇప్పుడు వీటికి మొలకలు రాకపోతే మళ్లీ డబ్బు పెట్టి దున్నించడానికి నా దగ్గర డబ్బే లేదు. అవి స్వామీజీ గారిచ్చిన విత్తనాలు కాబట్టి కొంచెం ఎదురు చూడండి, కాస్త సమయం పడుతుందేమో మొలకలు రావడానికి. అలా ఒక 2 రోజులు గడిచాక చిన్న చిన్నగా మొలకలొస్తాయి. ఏ పంట తెలీదు గాని మన పొలంలో చిన్నగా మొలకలైతే వచ్చాయి. చాలా సంతోషపడింది బబ్లు పిచ్చుక. అవునండి, చాలా బాగుంది. మనం అనవసరంగా భయపడ్డాం, కానీ ఆ స్వామీజీ ఇచ్చిన విత్తనాలు చాలా మంచివి. ప్రతి విత్తనం నుండి మొలకొచ్చినట్టుంది, ఎందుకంటే మన పొలం నిండుగా ఉంది. అవును, నేనే ఆయన్ని అపార్థం చేసుకున్నా. ఇలా జరిగిన 2 నెలలకే ఆ మొలకలు పెద్దవై భూమిలో కాయాల్సిన ముల్లంగి బెండకాయల్లాగా చెట్టుకి వేలాడి అన్ని చెట్ల నుండి చిన్న చిన్న కాయలొచ్చాయి. అవి చూసి బబ్లు పిచ్చుక ఆశ్చర్యపోయింది. వెంటనే బబ్లీని పిలిచి, చూడు బబ్లీ, మన పొలంలో ముల్లంగి పంట వచ్చింది. అవి కూడా భూమిలో కాయకుండా బయటకు కాచాయి. అవి స్వామీజీ ఇచ్చిన విత్తనాలు కదండి, అలాగే కాస్తాయేమో, కానీ కాపు చూడండి ఎంత వేగంగా పెరుగుతుందో. నిన్నేమో చిన్నగా ఉన్నాయి, ఇవాళ పెద్ద పెద్దగా అయిపోతున్నాయి. చూడండి పిల్లలు, మన పొలంలో ముల్లంగి పంట ఎంత బాగా పండిందో. ఇదేదో మహిమగల పంటలా ఉంది. చూడండి చూడండి ఎంత బాగున్నాయో. ఈరోజు రాత్రికి అవే వండి పెడతాను. అమ్మా, ఎంత బాగున్నాయో. రేపు స్కూల్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను, మా పొలంలో ముల్లంగి పంట వచ్చింది, అవి ఎంత బాగున్నాయో అని. బబ్లు పిచ్చుక తన పొలంలో ఉన్న ముల్లంగి పంటని చూసి మురిసిపోతుంటాడు. మాటిమాటికి వెళ్లి చూస్తుంటాడు. ఏవండి, మన పొలంలో ముల్లంగి దుంపలు పెద్దవయ్యాయి కదా, అవి తీసుకెళ్లి సంతలో అమ్మేసిరండి. డబ్బులొస్తే ఇంట్లో మిగతా సరుకులు తీసుకురావచ్చు. సరే అయితే నేను రేపే వెళ్ళి అమ్మేసి డబ్బు పట్టుకొస్తా. అమ్మేటప్పటికి ఎంత సమయం అవుతుందో, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. సరేనండి, నేను ఈరోజు సాయంత్రం వెళ్ళి ముల్లంగి మొత్తం తీసుకొని వస్తాను. మీరు రేపు వెళ్ళి సంతలో అమ్మేసొద్దురు. బబ్లు పిచ్చుక వెళ్లి సంతలో ముల్లంగి అమ్ముతుంటే ఆ ముల్లంగిని చూసి ఎగబడి కొనుక్కెళ్తారు. అవి చూడ్డానికి అంత బాగుంటాయి. ప్రతి ఒక్కరూ ఆ ముల్లంగిని కావాలని వస్తూ ఉన్నారు. అలా తన దగ్గరున్న ముల్లంగంతా అయిపోవడంతో తొందరగా ఇంటికెళ్ళిపోతాడు బబ్లు. ఏంటండి ఇంత వేగంగా వచ్చేశారు? ముల్లంగి వ్యాపారం అప్పుడే అయిపోయిందా? మీరింకా చాలా ఆలస్యంగా వస్తారనుకున్నా. మీకోసం వంట కూడా చేయలేదు. ఈరోజు వ్యాపారం భలేగా జరిగింది తెలుసా. నాకైతే ఈ విత్తనాలు ఇంకా తీసుకుంటే బావుండు, ఉన్నవి సరిపోవేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు కొట్టు దగ్గర ఇలా పెట్టేటప్పటికి జనాలు ఒక్కసారిగా వచ్చి మొత్తం ముల్లంగి పట్టుకెళ్లిపోయారు. పట్టుకుని వెళ్తున్న వాళ్ళని చూసి ఇంకా కొంతమంది వచ్చారు ముల్లంగి కావాలని. కాని ప్రతి ఒక్కరికి అయిపోయిందని చెప్తూనే ఉన్నాను. చెప్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. పోనీలేండి, రేపింకా అమ్ముదురు. సాయంత్రం వెళ్లి మళ్ళీ చాలా ముల్లంగి కోసుకొస్తాను, అప్పుడు మార్కెట్లో అమ్ముదురు. సరే అయితే అన్ని ముల్లంగి కోసుకొని తీసుకురా. రేపు వ్యాపారం ఇంకా బాగా జరుగుతుందనుకుంటా. ఆ మరుసటి రోజు కూడా వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. అందరూ వచ్చి ముల్లంగి కొనుక్కొని పట్టుకెళ్తున్నారు. కాని పక్కనే ఉన్న చీకు కాకి తన దుకాణంలో నుండి ఈ ముల్లంగి వ్యాపారం చూస్తుంది. అక్కడ ఉండే దుకాణాలలో కూరగాయల దుకాణం చీకు కాకిది తప్ప ఇంకెవరిది లేదు. ఆ ముల్లంగిని చూసి ప్రతి ఒక్కరూ కొనుక్కొని తీసుకెళ్లడంతో చిక్కు కాకి వ్యాపారం బాగా తగ్గిపోయింది.
చిక్కుకాకి ఇంటికెళ్లి దిగులుగా కూర్చుని ఉంది. ఇంతలో తన కుమారుడు బ్లాకీ వస్తాడు. అమ్మా, ఈరోజు మా స్కూల్లో బన్ను తన ముల్లంగి దుంపల గురించి చెప్తున్నాడు. అవి భూమి లోపల కాయకుండా చెట్లకే కాస్తున్నాయంట. అయినా నేను స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఈ విషయం చెప్తానా అని ఎదురు చూస్తూ ఉండేదానివి. ఈరోజు ఏంటమ్మా ఇంత దిగులుగా ఉన్నావు? నువ్వు చెప్తున్న ఆ ముల్లంగి వల్లే నేనింత దిగులుగా కూర్చున్నాను. మన వ్యాపారం సరిగ్గా జరగటం లేదు. వాళ్ల వ్యాపారం దూసుకుపోతుంది. వాళ్లకంత మంచి ముల్లంగి దుంపలు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తున్నా. బన్ను చెప్తున్నాడమ్మా, వాళ్ళకా మ్యాజికల్ ముల్లంగి దుంపలు ఒక స్వామీజీ ఇచ్చిన విత్తనాల ద్వారా వచ్చాయంట. అందుకే వాళ్ల పంట అంత బాగా కాస్తుంది, మరియు ముల్లంగి అంత రుచిగా ఉంది. మరిప్పుడు ఆ స్వామీజీ ఎక్కడున్నాడు? నీతో ఏమైనా చెప్పాడా? లేదమ్మా, వాళ్ళకి చాలా ఏళ్ల కిందట ఇచ్చారంట. వీళ్ళప్పట్లో వాడలేదంట. ఇప్పుడున్నాయి కదా, ఒకసారి వేసి చూద్దాం అనుకున్నారు. అవి బాగా కాసాయి. వేస్తున్నప్పుడు వీళ్ళకి ఏ పంట వేస్తున్నారో కూడా తెలీదంట. ఏదో పొలం ఖాళీగా ఉందని విత్తనాలు వేశారంట. అయ్యో, ఇప్పుడు మనకు ఆ స్వామీజీ గురించి తెలిసినా బాగుండు. మనం కూడా పొలంలో మిగిలిన కూరగాయలతో పాటు ఈ మ్యాజికల్ ముల్లంగి దుంపల వ్యాపారం కూడా పెట్టేవాళ్లం. సర్లే, అయిపోయిందేదో అయిపోయింది గాని ఇప్పుడు ఈ వ్యాపారం సరిగ్గా జరగకుండా చెయ్యాలి. లేదంటే మనం వ్యాపారంలో పూర్తిగా నష్టపోతాం అనుకుని బబ్లు పిచ్చుక వ్యాపారంలో ఏదో ఒక దెబ్బతిద్దాం అనుకుంది. ఏం చేస్తే వాళ్ల వ్యాపారం నష్టాల్లోకి వెళ్లి తన వ్యాపారం వృద్ధిలోకి చెందుతుందో అలాంటి ఏదైనా పన్నాగం ఆలోచిద్దామనుకుంటూ ఉంది. ఇంతలో అక్కడికి మళ్లీ ముల్లంగి పట్టుకుని వస్తుంది బబ్లు పిచ్చుక. కొనేవాళ్లు ఎక్కువ అవుతున్నారని బబ్లు పిచ్చుక తనతో పాటు బబ్లీ పిచ్చుకని కూడా తీసుకొచ్చింది. వీళ్ళ ముల్లంగి దుంపలు తెల్లగా నిగనిగలాడుతున్నాయి కదా, వాటి మీద నల్ల రంగు కలిపేసి పోస్తాను. అప్పుడు పాడైపోయాయని ఎవరూ కొనరు కదా, అప్పుడు నా దగ్గరికొచ్చి కొంటారు అనుకుని బబ్లు మరియు బబ్లీ పిచ్చుకలు వారి పనిలో ఉండగా నల్ల రంగు కలిపేసి తెచ్చి వాళ్ల ముల్లంగి దుంపల పైన వేస్తుంది. అన్ని ముల్లంగి దుంపలు నల్లగా అవడంతో అక్కడ కొనడానికి ఎవరూ రారు. వెంటనే చీకు దగ్గరికి కొనడానికి రావడంతో చాలా ఆనందిస్తుంది. ఏంటి, మన ముల్లంగి దుంపలు హఠాత్తుగా నల్లగా అయిపోయాయి? ఏం జరిగింది? ఇప్పటి వరకు బానే ఉన్నాయి కదా. ఏవండి, నాకెందుకో ఈ చీకుకాకి మీద అనుమానంగా ఉంది. తన రెక్కల దగ్గర చూడండి, నల్లగా ఉన్నాయి. తెలివైన పెళ్ళామా, కాకిరెక్కలు నల్లగా ఉండక తెల్లగా మారిపోతాయా? చెప్పేదేదో కొంచెం ఆలోచించి చెప్పవే. ఏదో పక్కన దుకాణం ఉందని నింద వేయటం సరైంది కాదు. అబ్బా, ఊరుకోండి, మరీ చెప్తారు. నేను మామూలుగా అనట్లేదు. చూడండి, తన కాళ్ల దగ్గర మరియు రెక్క దగ్గర ఏదో రంగంటుకున్నట్టుంది, అందుకే అన్నాను అని ఇద్దరూ చూడ్డంతో రంగు కనిపిస్తుంది. తన కాళ్ల దగ్గర రంగుతో కలిపిన గిన్నె కూడా కనిపించింది. ఏంటి చీకు, ఇంత పని చేశావు? నీ కోపంగా ఉంటే నాకు చెప్పాల్సింది కదా. అంత బాగున్న ముల్లంగిని పాడెందుకు చేశావు? మరి పాడు చెయ్యక ఏం చేయమంటావు? ఒక్కరోజొచ్చి నేను చేస్తున్న వ్యాపారాన్ని నాశనం చేసి నీ వ్యాపారాన్ని బాగా చేయటం మొదలెట్టావు. నా వ్యాపారం ఏమవుతుంది? ఒక్కసారైనా ఆలోచించావా? ఇప్పుడు నీకు ఇబ్బంది అయ్యేసరికి నన్ను అడగడానికి వచ్చావు. నీకిబ్బందిగా ఉంటే నాకొచ్చి చెప్పాలి గాని ఇలా చేయటం ఇంతవరకు న్యాయం? ఇద్దరికీ న్యాయం జరిగేలా నేను ఒక మార్గం చెప్తాను, మీరిద్దరూ ఒప్పుకుంటానంటే. ఎందుకంటే మనందరం కలిసిమెలిసి బ్రతకాలి. ఒకరి మీద ఒకరు పగలు ప్రతీకారాలు పెంచుకుని ఎంతకాలం బ్రతుకుతాం? సరే చెప్పు. మా ముల్లంగి దుప్పలు తెచ్చి నీకు అమ్ముతాం. నువ్వు దానికి ధర కట్టి మా దగ్గర తీసుకో. దాని మీద ₹1 లేదా ₹1 వేసుకుని నువ్వు అమ్ముకో. అప్పుడు నువ్వు నష్టపోవు, మేము నష్టపోము. మనందరం సంతోషంగా ఉండొచ్చు. బబ్లీ పిచ్చుక చెప్పింది సరైనది అనిపించి బబ్లూ పిచ్చుక, చీకుకాకి బబ్లీ చెప్పినట్టుగా మ్యాజికల్ ముల్లంగి వ్యాపారం చేయసాగింది.